మంచిర్యాల జిల్లాలో ఎస్సీ వర్గీకరణ సంబరాలు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ సంబరాల్లో మునిగి తేలారు. 30 ఏళ్లు అలుపెరగని పోరాటానికి ఫలితం దక్కిందని ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ కలవల శరత్ దాసరి రామచందర్ పేర్కొన్నారు. సోమగూడెం ఎక్స్ రోడ్లో ఏర్పాటు చేసిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ కలవల శరత్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీలో ఉన్నటువంటి అసమానతలు పోవాలని, అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్లు అన్ని కులాలకు చెందాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాసిపేట మండల ఎంఆర్పీఎస్ పక్షాన స్వాగతిస్తున్నామని అన్నారు. ఎస్సీలో ఉన్న ఉపకులాలు అందరికీ రిజర్వేషన్లు సమానంగా అందాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని తెలిపారు. మేము స్వాగతిస్తూ ఉన్నాము. ఎస్సీలో ఉన్నటువంటి రిజర్వేషన్లు అన్ని కులాలకు అందాలి. ఎవరి కుల జనాభా దమాష ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు అందాలని గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు 1994 జూలై 7వ తారీఖున ఈదుముడి గ్రామంలో ఉద్యమం ప్రారంభించడం జరిగింది. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో త్యాగాల వల్ల ఈరోజు ఎస్సీ వర్గీకరణను సాధించుకోవడం జరిగింది. దయచేసి నేను ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎస్సీలో ఉన్నటువంటి కులాలన్నీ కూడా మాల, మాదిగ, నేత కానీ ఉపకులాలన్నీ కూడా ఆ యొక్క రిజర్వేషన్లు అందరికీ సమానంగా అందాలనే ఉద్దేశంతో మాత్రమే సుప్రీంకోర్టు తీర్పిచ్చడం జరిగింది తప్ప ఎవరి గెలుపు కోసమో ఎవరి ఓటమి కోసమో అనే దాన్ని దయచేసి భావించుకోవద్దని కోరుతా ఉన్నాము. మేము ఒకటే గుర్తు చేస్తూ ఉన్నాము, ఇది గెలుపులోనో లేదా అవతల వ్యక్తులు ఓటమి ద్వారానో దీన్ని భావించుకోకుండా ఎస్సీలో ఉన్నటువంటి అన్ని కులాలకు రిజర్వేషన్లు అందాలి, అన్ని కులాలు బాగుపడాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క 1వ తారీఖు నాడు తీర్పు రావడానికి విశేష కృషి చేసినటువంటి గౌరవ మందకృష్ణ మాదిగ గారికి ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏ కులానికో ఏ వర్గానికో ఈ వర్గీకరణ అనేది వ్యతిరేకము కాదు. ఎందుకంటే ఈ ఎస్సీలలో ఉన్న 59 ఉపకులాలలో అందరికీ జనాభా ప్రాతిపదికన వర్గీకరణ జరిగితే మరి అన్ని కులాలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ కేటగిరైజేషన్ కావడం జరిగింది. కావున ఏ కులం కానీ వాళ్ళు ఓటమి కాకుండా ఇప్పుడు ఎవరైతే మాదిగ జాతి ఉన్నారో గెలుపుగా భావించకుండా అందరికీ సమాన అవకాశాలు రావడానికి కృషి చేసిన మందకృష్ణ మాదిగ గారికి మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తూ జై మందకృష్ణ మాదిగ గారు, జై మందకృష్ణ.